మాండవి ఏరుశనగ గురించి వీడియో తీయడం జరుగుతుంది. చాలా మంది రైతులు వీడియో ఇంతకుముందు పోయిన పంటలో చూసి కాయల కాలని అన్నారు. అప్పుడు అందరికీ ఇయలేకపోయినాము. ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నిన్న వీకినాము, ఈ పొద్దు కట్టి ఆరింది, రేపు ఆడిస్తున్నాము, మిషన్ ఆడిస్తున్నాము. ఇంకా మీరు కాళ్ళు అన్ని వాళ్ళంతా, మేమైతే నెంబర్లు మర్చిపోయినాము, రిటర్న్ చేయలేము. కాళ్ళు అన్ని వాళ్ళంతా ఈ వీడియో చూసి మీ కాయలు కాలని వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి కాయ అరవాస్ అయితేనే పట్టకపోవచ్చు. మీకు రేట్ అయితే సూటబుల్గానే ఉంటుంది. ఇంకా కొత్తగా ఎవరికైనా కావాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళకు, ఏరియా వాళ్ళకు వీడియో పంపించి రైతుగా ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి దీని వీల్డ్ గురించి ముందుగానే చెప్పినాను. ఎకరాకు వచ్చేసి 25 క్వింటాలు ముందు పంటకు అయిండే. ఇప్పుడు వచ్చేసి కొంచెం డెవలప్మెంట్ తగ్గింది అనుకుంటున్నా. ఏరియా వాళ్ళు అయితే లేదు, బాగుంది అంటున్నారు. ఎందుకంటే ఈ కాయ వచ్చేసి ప్రతి ఒక్క కాయ గలబండి లేదా ఇట్లాంటివి వచ్చేసి ఇట్లా పిందులు కొన్ని నిలిచిపోయినాయి, అర్ధాంతంగా మధ్యలో నిలిచిపోయినాయి. దానివల్ల కొంచెం డెవలప్మెంట్ తగ్గిందేమో అని నా డౌట్. ఇంతకుముందు చూసిన వాళ్ళు అయితే లేదు తగ్గదు అంటున్నారు. బహుశా తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. కాపు చూడండి, ఇంత మట్టుకుంది కాపు. ఇది కాపు. ఆవటను కూడా చూడండి, ఒత్తూరి ఆవటను కూడా చూపిస్తా. ఇది చూడండి ఆవటను. చాలా మంది రెడ్ ఉంటుందా వైట్ ఉంటుందా అని అడుగుతుంటారు. చాలా 5 నెలలు 6 నెలలు స్టాక్ పెట్టుకుంటే కొంచెం రెడ్ వస్తుంది విత్తనము. కొంచెం పసుపు, ఇది పశ్చిమ మీద ఉంది కాబట్టి వైట్ ఉంది, కొంచెం ఇంకా తెలుపు వస్తుంది బాగా. ఇది మాండవి గురించి వివరాలు మీకు చెప్పడం. మేము కాయలు కావాలంటే ఎవరికైనా కానీ మామూలుగా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. దీని పంట గురించి మే నెలలో వేసుకుంటే ఎక్సలెంట్ అయిన పంట ఉంటుంది. దీని గురించి ఎవరే కానీ డౌట్ పడాల్సిన పనే లేదు. కొంచెం బీటు కట్ నెలలో వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను మొన్న వేసిన పంట వేసిన దానివల్లే నాకు ఏదో తగ్గుతుందనే డౌట్ అయితే ఉంది. తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. పంట అయితే బాగుంది. చూడండి రైతులు, కొత్త పంటను ఎంచుకోండి, దిగుబడిని పెంచుకోండి. రేటు రేపు నవ్వదు, రేటు ఎట్లా అమ్ముకుంటామప్ప అనొచ్చు. మన అదృష్టం అది. మార్కెట్ రేటును బట్టి, మార్కెట్ రేటు మామూలు కేసీకి రేటు పోతే ఆ రేటు పోతుందని గుజరాత్లో అయితే చెప్పినారు. దీని పుల్లు పేరైతే TBG39 మాండవి ఈ కాయలు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకొని మీకు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మా నెంబర్కి ఫోన్ చేసి కాయలు తీసుకోవాలని కోరుకుంటున్నా.